హాయ్ వివర్స్, మనం వచ్చేసి లూయి బ్రెయిల్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము నిన్న పాఠంలో వచ్చేసి. అదే సమయంలో ప్యారిస్లో ఉన్నటువంటి రాయల్ సంస్థ నూతన భవనానికి మారిన తర్వాత లూయికి తన పరిశోధన నిమిత్తము సంస్థ అన్ని రకాల సౌకర్యాలను కల్పించిందనమాట. అంటే కంటి చూపు లేని వారికి ఏ విధంగా చదువు అనేటువంటిది నేర్పించాలి అనే దానికోసంగా వాళ్ళు ఏదో సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. అనేక రకాల బ్రెయిల్ ముద్రణా పద్ధతులను ఉపయోగిస్తూ తాను రూపొందించినటువంటి లిపిలో విజయాన్ని సాధించిన ఆ లిపికి అధికారికరమైనటువంటి ముద్రం అంటే గుర్తింపును మాత్రము పొందలేకపోయారనమాట. సరే, ఇంకా చేసేది లేక 1951 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించడం వల్ల ఆయన్ను రాయల్ సంస్థ వారి వైద్యశాలలో చేర్చిన తర్వాత లూయి 1852 సంవత్సరం జనవరి 6వ తేదీన ఆయన దేహయాత్ర చాలించారనమాట, చనిపోవడం జరిగిందనమాట. ఆయన మృతదేహాన్ని తన వారి ప్రక్కనే విశ్రాంతి తీసుకునేందుకు క్రూవే గ్రామానికే తరలించిన తర్వాత ఆధునిక కాలంలో 30 సంవత్సరాల పాటు లూయి అందుల కోసం చేసినటువంటి పరిశోధన చాలా గొప్పదనమాట. అంటే తనలాగే ఉన్నటువంటి వారందరి కోసము ఆయన గొప్ప పరిశోధనను చేయడం జరిగింది, అందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో. లూయి ఎంత నిరాడంబరత జీవితాన్ని గడిపాడో అంత ప్రశాంతంగా నిష్క్రమించాడు. ఆయన లిపికి మాత్రం అధికారకరమైనటువంటి గుర్తింపు లభించలేదు, అంటే గవర్నమెంట్ అంగీకరించలేదన్నమాట. ఆయన సమకాలీకులు కూడా లూయి రూపొందించినటువంటి లిపిపై ఎక్కువ శ్రద్ధ చూపలేదన్నమాట. తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా శ్రద్ధ చూపించలేదు. ఆ తర్వాత లూయి బ్రెయిల్ మరణించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాయల్ సంస్థలోని విద్యార్థులు తమ అభిమాన ఉపాధ్యాయుడు రూపొందించినటువంటి లిపిని అధికారికంగా బోధించాలనేటువంటి సంస్థపై ఒత్తిడిని తీసుకుని వచ్చారనమాట, స్ట్రైకులు చేశారు. తర్వాత వారు ఆ లిపిని బ్రెయిల్ లిపిగా పిలిచారు. ఇంగ్లాండ్, అమెరికాలోని మేధావులైనటువంటి అందులు కూడా బ్రెయిల్ లిపి ప్రాముఖ్యాన్ని గుర్తించి చర్యలు ప్రారంభించారన్నమాట. బాగుంది ఇది అనేసి. వారి ఆందోళన 30 సంవత్సరాల పాటు సాగింది. తర్వాత వచ్చేసి బ్రెయిల్ లిపిపై ఎన్నో పరిశోధనలు చేసి అందులకు విద్యాబోధన చేయడానికి ఆ లిపి ఎంతో ఉపయోగకరమని తర్వాత మేధావులు నిర్ధారించడం జరిగిందనమాట. లూయి మేధా సంపత్తికి ఆయన చేసినటువంటి అవిరామమైనటువంటి కృషికి 1 శతాబ్దం తర్వాత గుర్తింపు లభించింది. ఫ్రాన్స్ వారు ఆయన లిపిని అధికార లిపిగా గుర్తించారు. ఫ్రాన్స్ వారు అంగీకరించడం జరిగింది. 1852 సంవత్సరంలో తమ దేశపు గొప్ప బిడ్డగా ఫ్రాన్స్ జాతి ఆయనకు నివాళులు అర్పించింది. ఆయన్ను తాము పూజించే దేవతల సరసన నిలిపారనమాట. అంటే ఆయన కనిపెట్టింది ఎంతోమందికి వెలుగునిచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఫ్రాన్స్ ప్రజలు వచ్చేసి పూజించారు. బ్రెయిల్ రూపొందించినటువంటి లిపి నేటికి 160 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు అన్ని ఖండాల దేశాల్లోనూ బ్రెయిల్ లిపిని ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి అందుల లిపి కోసము లూయి బ్రెయిల్ చేసినటువంటి కృషి చిరస్మరణీయము, మనము ఇప్పటికీ గుర్తించుకునే విధముగా ఉందన్నమాట. అది చరిత్రని సృష్టించడం అంటే. సో ఆ విధంగా గుడ్డి వారికి వచ్చేసి కళ్ళు లేనటువంటి వారికి చూపించినటువంటి లిపి వచ్చేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఎంతో మంది చదువుకుంటూ వారు గొప్ప పదవులను కూడా పొందడం జరిగింది. తర్వాత అభ్యాస వేదికలో వచ్చేసి అర్థాలు: అందులు, గుడ్డివారు, ప్రాంగణము అంటే ముందు భాగము, మక్కువ అంటే ఇష్టము, నిస్సందేహంగా అంటే సందేహం లేకుండా, తరుణము సమయము, కోల్పోవు పోగొట్టుకును, నిష్క్రమించాడు వెళ్ళిపోయారు. ఇక్కడ సందులు వచ్చేసి సతా ప్లస్ అబ్దాలు శతాబ్దాలు, పదును ప్లస్ అయిన పదునైన, విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి, తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు. వ్యతిరేక పదాలు: విజ్ఞానము అజ్ఞానము, సదుద్దేశము దురుద్దేశము, జీవించు నశించు, శ్రద్ధ అశ్రద్ధ, తేలిక బరువు. సమాసాలు వచ్చేసి అందుల ప్రపంచము, అందుల యొక్క ప్రపంచము, షష్ఠీ తత్పురుష సమాసము, తల్లిదండ్రులు, తల్లిను తండ్రిను, ద్వంద్వ సమాసము, 3 వసంతాలు, 3 అను సంఖ్య గల వసంతాలు, ద్విగు సమాసము, కుమారుని కష్టము, కుమారుని యొక్క కష్టము, షష్ఠీ తత్పురుష సమాసము, 15 సంవత్సరాలు, 15 అను సంఖ్య గల సంవత్సరాలు, ద్విగు